కళావేదిక దాత శ్రీ వెంకటేశ్వర్లు గారు గుమ్మడికాయ కొట్టి ఈ కొత్త అందమైనటువంటి స్టేజ్ ని ప్రారంభం చేస్తున్నారు. వారికి చప్పట్లతో ప్రారంభోత్సవం రిబ్బన్ కట్ చేసి వారికి స్వాగతం పలుకుతున్నాం. మీరిచ్చినటువంటి ఈ గొప్ప నిర్మాణం ఎన్నో కళాత్మక సృజనాత్మక అంశాలను విద్యార్థులు నేర్చుకోవడానికి భావితరాలకు ఉపయోగపడుతుందని భావిస్తూ పిల్లలు క్లాప్స్. ఇంత మంచి నిర్మాణం మనకి ఇచ్చినందుకు మనం ఎంతో బాగా చదివి మంచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈనాటి 79వ స్వాతంత్ర భూమి నా దేశం నమో నమామి భూమి నా దేశం సదా స్మరామి భూమి నా దేశం నమో నమామి భూమి నా దేశం సదా స్మరామి అన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మా బాబుల కన్న తల్లి నా దేశం వేదిక పైన పెద్దలు గౌరవనీయులు రిటైర్డ్ జిహెచ్ఎం యాదిరెడ్డి సార్ మరియు ఈ ఊరికే గర్వకారణంగా ఉన్నటువంటి ఒక విద్యావంతులే కాకుండా ఎంతో మందికి సేవ చేయాలనేటువంటి మంచి ఉత్తమ గుణం ఉన్నటువంటి అడ్వకేట్ సార్ బేతి వెంకటేశ్వర్ సార్ మరియు జక్క మల్లారెడ్డి సార్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మేడం కృష్ణవేణి మేడం మరియు మా పాఠశాల ఏఐపిసి చైర్పర్సన్ నస్రీన్ సుల్తానా మేడం మరియు వేదిక ముందున్నటువంటి గ్రామం నుంచి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు అందరికీ పేరు పేరున 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. మనకు అందరికి తెలిసిన విషయమే, దేశవ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన పాఠశాలలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఘనంగా నిర్వహించుకోవడం వెనకాల ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల యొక్క
ప్రాణ త్యాగాలు చేస్తే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఇంత ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. స్కూల్కి పోతాం, ప్రోగ్రాంలు ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొద్దిమంది గెస్టులు వస్తారు, మాట్లాడతారు, చాక్లెట్లు ఇస్తారు, వెళ్ళిపోతాము అనే విషయం కాకుండా అసలు స్వాతంత్రం అంటే ఏంటి, మనకు నచ్చినట్టుగా మన సంబంధించిన నిర్ణయాలు మనకు నచ్చినట్టుగా ఇతరుల యొక్క ప్రభావం లేకుండా, ఇతరుల యొక్క ప్రెషర్ లేకుండా మనకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ మన జీవితాన్ని నచ్చినట్టు మలుచుకొని జీవించే విధానాన్ని స్వాతంత్రం అంటాం. మరి స్వాతంత్రం పూర్వం అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో భారతదేశంలో స్వాతంత్రం లేకుండా ఉండేది. ఎలాగంటే ఎప్పుడో 190 సంవత్సరాల క్రితం భారతదేశానికి 1757లో స్వాతంత్రం పూర్వం 1757 సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ దేశానికి చెందిన ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశానికి వచ్చి అధికారంలోకి వచ్చి, యాక్చువల్గా స్వాతంత్రం ముందు బిజినెస్ కోసం వచ్చినటువంటి ఒక కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ లో ఎక్కువ లాభాలు సంపాదించాలంటే రాజ్యాధికారం పొందాలనే ప్రయత్నంలో 1757లో ప్లాసీ యుద్ధంతో అధికారంలోకి వస్తే భారతీయుల యొక్క ఇష్టం వచ్చినట్టు హింసిస్తూ భారత సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో స్వాతంత్రం అంటే ఒకటి, పుత్ర సంతానం లేకపోతే తమ ఆస్తి ప్రభుత్వం లాక్కునేది. దానికే నిదర్శనం స్వదేశీ సంస్థానాలు పుత్రులు లేదా సంతానం లేకుండా మరణిస్తే ఆ రాజ్యాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళు లాక్కునే వాళ్ళు. ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలోనే ముఖ్యంగా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఎంతో మంది తిరుగుబాటు లేవదీస్తే స్వాతంత్రం పొందలేకపోయాం 1857లో. కానీ ఒకటి ఏం సాధించామంటే కంపెనీ పోయి బ్రిటిష్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా మనల్ని పరిపాలించింది. అంటే 1757 నుంచి 1857 వరకు బ్రిటిష్ ప్రభుత్వం కాకుండా ఒక కంపెనీ పరిపాలించింది. మనం 1857 నుంచి 1947 వరకు ఒక 90 సంవత్సరాల పాటు బ్రిటిష్ గవర్నమెంటే మనల్ని ప్రత్యక్షంగా పరిపాలించి మన సంపదనంతా కొల్లగొట్టకపోతున్న సందర్భంలో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళెందరో, మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, పటేల్ కావచ్చు, భగత్ సింగ్, ఇంతకుముందు మనం చూసిన జాతీయ నాయకులు అందరూ ఎవరి పాత్ర వాళ్ళు వహించి భారత మాతకు విముక్తి కల్పించడంలో తమ వంతు పాత్ర నిర్వహించారు. వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది ఇక మన పాఠశాల విషయానికి వస్తే, పాఠశాల యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఒక చిన్న రిపోర్టు ఇవ్వదలుచుకున్నాం, మీకు గ్రామస్తుల ముందు పెట్టదలుచుకున్నాము. మేము ఈ పాఠశాలలోకి గత సంవత్సరం వివిధ ప్రమోషన్ల పైన ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాఠశాల అంటే నాకు తెలిసి జిల్లాలోనే ఒక ఉత్తమమైన పాఠశాల. 130 సంవత్సరాల చరిత్ర, ఘన చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు జిల్లాలో చాలా తక్కువ ఉంటాయి. జెడ్పీహెచ్ఎస్ చాడ అంటేనే ఎంతో ఘన చరిత్ర గల పాఠశాల. ఈ పాఠశాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతులుగా, ఉత్తమ పౌరులుగా, ఎన్ఆర్ఐలుగా ఎంతో మందిని తీర్చిదిద్దిన చాడ హై స్కూల్ ఈ రోజు విద్యార్థుల సంఖ్య తగ్గి వెలవెలబోతున్న సందర్భంలో మేము వివిధ హోదాలలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలో ఎంతో అనుభవజ్ఞులైన, అంకిత భావం ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఉంది సార్. గ్రామస్తులతో కలిసి పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి మా పాఠశాల బృందం ఆల్వేజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అని గ్రామస్తుల ముందు తెలియజేస్తూ ఉన్నాను. ఏ విధంగా అయినా సరే పూర్వ వైభవం స్ట్రెంత్ను బాగా పెంచి జిల్లాలో ఒక ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పాఠశాలగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తూ ఉంటామని తెలియజేస్తూ, దీంట్లో గ్రామస్తుల పాత్ర చాలా అవసరం ఉంది అని గమనించాలని గ్రామస్తుల దృష్టికి తీసుకువస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నంలో భాగమే సార్, మేము గత సంవత్సరం వచ్చినప్పుడు చందపల్లికి వెళ్ళి ఒక 10 మందిని విద్యార్థులను తీసుకురావడంతో పాఠశాల సంఖ్య 73గా ఉండింది. ఈ పోయిన సంవత్సరం మార్చిలో ఎస్ఎస్సి ఎగ్జామ్ 10 మంది విద్యార్థులు మన పాఠశాల నుంచి అపియర్ కావడం జరిగింది. ఆ 10 మందికి 10 మంది పాస్ అయి 100% రిజల్ట్ మన పాఠశాల నుంచి రావడం జరిగింది. 10 మంది పాస్ కావడమే కాకుండా జిల్లాలో చాలా ఏ స్కూల్లో లేని విధంగా 10 మందికి 10 మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. అది చాలా సంతోషంగా గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. ఇది మన పాఠశాల నుంచి ఉన్నటువంటి రిజల్ట్. ఇకపోతే మళ్ళీ ఆ 10 మంది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి సంతోషమే, కానీ 10 మంది పోవడంతో మళ్ళీ 63కి పడిపోయింది మన సంఖ్య. దీంతో గ్రామస్తుల సహాయ సహకారం తీసుకుని ఈ సంవత్సరం 34 అడ్మిషన్లు తీసుకుని 63 ఉన్న పాఠశాలను 34 కొత్త అడ్మిషన్లను తీసుకుని 96కు చేర్చడం జరిగింది. ఈ 96కు చేర్చడంలో గ్రామస్తుల పాత్ర చాలా ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పగలుగుతాంటే సార్, మరి చందపల్లికి పోయినప్పుడు ఏమైందంటే చందపల్లి నుంచి కనెక్టివిటీ చాడకు గతంలో కట్ అయింది.
అక్కడ హై స్కూల్ కావడం వలన అంతకుముందు చాలా మంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్న సందర్భంలో చాలా మంది మీ క్లాస్మేట్స్ చంద్రపల్లి నుంచి మనకు వచ్చేది. గతంలో అక్కడ హై స్కూల్ అప్గ్రేడ్ కావడంతో మన కనెక్టివిటీ కట్ అయింది. మళ్ళీ ఆ స్కూల్ అప్గ్రేడ్ అయింది, మళ్ళీ క్లోజ్ అయింది. క్లోజ్ కావడంతో మనకు డిస్కనెక్ట్ అయ్యి వేరే వేరే పాఠశాలలకు వెళ్ళడం వలన ఎలాగైనా మళ్ళీ పూర్వం ఉన్నట్టుగా కనెక్టివిటీ తీసుకొద్దామనే ఉద్దేశంతో పేరెంట్స్ ముందుకెళ్లి కన్విన్స్ చేసినాం. పేరెంట్స్ అందరూ చాలా కన్విన్స్ అయ్యారు. వాళ్ళ యొక్క కన్విన్స్ చేసినా కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కల్పిస్తే బాగుంటుంది సార్ అని గ్రామ పెద్దల ముందుకు తీసుకెళ్లి ఈ ఒక్క సంవత్సరం కొంచెం స్కూల్లో మంచి విద్య ఉంది అని చెప్పడానికి నిరూపించడానికి ఒక అవకాశం ఇవ్వండి సార్. మీరు ఎలాగైనా గ్రామ పంచాయతీ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కల్పించండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే గ్రామమైనా ఒకటే పాఠశాల అయినా ఒకటే అని గ్రామంలోని చాలా మంది పెద్దలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ను చందపల్లి నుంచి వచ్చే ఆటోకు ఇప్పించడం జరిగింది సార్. ఇందులో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ పేరు పేరున ఈ విషయంలో పాఠశాల వైపు నుంచి, చందపల్లి విద్యార్థుల వైపు నుంచి, చాడ హై స్కూల్ విద్యార్థుల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామస్తులకు తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ గట్టి కరతాళ పనుల చేత చాలా గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ ఈ విషయంలో, ఎందుకంటే వాళ్ళు ఆటో ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం వల్లే 22 మంది వస్తున్నారు. ఆ 22 మంది వస్తున్నారు కాబట్టి మనకు 96 అయింది ఈరోజు. గవర్నమెంట్ ఆలోచన నేను గత కొంతకాలంగా నా సర్వీస్ లో ఉంటుంది ఏంటంటే 75 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలు క్లోజ్ చేస్తారు, నియరెస్ట్ స్కూళ్లకు మెర్జీ చేస్తారనే మాట గత కొంతకాలంగా వింటూ ఉన్నాం. ఇలాంటి ప్రమాదం మన పాఠశాలకు ఉండొద్దు అని గ్రామస్తులను రిక్వెస్ట్ చేయగానే ఒప్పుకున్నందుకు పాఠశాల వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక సౌకర్యాల విషయానికి వస్తే సార్, కొంచెం సౌకర్యాల కొరత ఉండింది అని ఇక్కడ ముందు ముఖ్యంగా చాలా మంది అందరు గ్రామస్తులు పాఠశాలకు ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉన్నారు సార్. చాడలో చాలా మంది, అందులో ఎక్కువ పాఠశాలకు టైం ఇచ్చే వారిలో ఒక 3-4 వేదిక ముందు ఉన్నారు. ప్రతి సందర్భంలో మేమున్నామని, అంటే చాడ ఊర్లో చాలా మంది ధనవంతులు, గుణవంతులు ఉన్నారు, కానీ ఎవరు ఏంటి అని మాకు తెలియదు. కాబట్టి సార్ లైట్ బట్టి సారిగో ఈయన పట్టుకుంటే స్కూల్కి ఇది వస్తుంది సార్, ఈ సార్ అయితే ఈ స్కూల్కి ఇస్తాడు సార్ అని చూపెట్టడంలో ప్రధానమైన పాత్ర వహించిన వారిలో 3-4 ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. కాబట్టి స్కూల్ వైపు నుంచి ఒక టీచర్గా శాలరీ తీసుకొని పనిచేస్తున్నాం మేము, కానీ మీకు ఎలాంటి శాలరీ లేకుండా సర్వీస్ మోటోతో స్కూల్ మీద అభిమానంతో ఇంత మా ఎంబడి ఉండి డే అండ్ నైట్ ఈ పనులన్నీ జరగడానికి ప్రాముఖ్యత తెలియజేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, వెంకన్న గారికి, అబ్రహం గారికి, ఇంకా చాలా మంది పేరున నాకున్న పేర్లు చెప్తున్నాను. మిగతా ఎదురుగా ఉన్న అందరు పెద్దలు తమ వంతు పాత్ర. చిన్న ఫోన్ చేయగానే డాక్టర్ సార్ వచ్చి ఎంబడే, ఒక పిల్లవాడికి ఇబ్బంది అయినప్పుడు డాక్టర్ సార్ ఫోన్ చేయగానే చిన్న ఇబ్బంది ఉండగానే వచ్చి మాకు సహాయం చేశారు. ఏ చిన్నది, ఈ ఊర్లో ఎవరి గురించి చెప్పినా తక్కువ, చిన్న ఇబ్బంది ఉందనగానే స్కూల్ సార్ ఎవడే వస్తున్నామని వస్తుంటారు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గ్రామస్తులకు పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే పోయిన సంవత్సరం 526 మన టాప్ మార్క్ సార్. అందులో ఒక మార్క్ తోటి కలెక్టర్ గారి సైకిల్ మిస్ అయింది. మనకు కలెక్టర్ గారు 70 సైకిల్ ఇచ్చారు. ఈ విధంగా అదొకటి ఒక లోపంగా ఉండింది, లేకపోతే అది కూడా వస్తే ఇంకా బాగుండేది మన పాఠశాలకు. ఇకపోతే పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అన్ని విధాలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ అని డెఫినేషన్ ప్రకారం మేము ఏం చేస్తున్నాం సార్ అంటే, పిల్లలకు చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో మేము గ్రామస్తుల సహాయంతో పిల్లలకు ఒక హౌజులుగా, విలేజ్లలో ఉన్నటువంటి పిల్లలను ఒక 5 హౌజులుగా చేసుకున్నాం సార్. ఇది స్కూల్ మెయింటెనెన్స్ లో ఈజీగా ఉండాలి, ఫ్యూచర్ లో ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో మేము వాళ్ళని అభివృద్ధి ఇల్లోకి తీసుకురావడానికి ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు అందరు చూసిండ్రు, హౌజ్ల వైజ్ గా చేసుకున్నాం. ఈ హౌజ్ల వైజ్ గా చేసుకున్న అడ్మినిస్ట్రేషన్ లో మాకు చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాతలందరికీ ఎంత చెప్పినా తక్కువే. స్టేజ్ నిర్మాణం విషయానికి వస్తే ఇది మామూలు విషయం కాదు సార్. ఇంత మంచి స్టేజ్ చాలా తక్కువ పాఠశాలలో ఉంది జిల్లాలో. ఈ స్టేజ్ జనవరి 26 నాడు మొదలుపెట్టి సారి అందిస్తానని చెప్పి పాక్షికంగా అప్పుడు అందించి ఆగస్టు 15 వరకు ఎలాగైనా పూర్తి చేస్తామని అన్నమాట ప్రకారం పూర్తి చేసి పాఠశాలకు అందించినటువంటి బేతి వెంకటేశ్వర సార్ గారికి పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇకపోతే అనంతర సునీల్ రెడ్డి గారు, ఈ రోజు పిల్లలు ఇంత కలర్ఫుల్ గా ఉన్నారు సార్. ఇంత కలర్ఫుల్ గా మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నామంటే పిల్లలు ఇంత కలర్ఫుల్ గా ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి అనంతల సునీల్ రెడ్డి గారు యూనిఫామ్స్, స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ నానమ్మ తాత పేరు మీద డైరీలు కూడా ఇంతకుముందే ఇప్పించడం జరిగింది సార్. ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఉండాలి. ఏ పేరెంట్ అయినా మాకు తెలిసి ఏం కోరుకుంటాడు సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్, డిగ్నిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోరుకుంటాడు. మన స్కూల్లో
అన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతోటే. ఆ ప్రయత్నంలో పిల్లలు డిగ్నిటీగా ఉండాలని ఉద్దేశంతో అడగగానే స్పందించినటువంటి అనంతల సునీల్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే సేఫ్టీ ముఖ్యమని మేము భావించిన ఒకే ఒక చిన్న ఫోన్ కాల్ తోటి గుర్రాల రమేష్ గారు సీసీ కెమెరాలను అరేంజ్ చేయడం జరిగింది. ఇదంతా రికార్డ్ అవుతుంది ఇప్పుడు మనకు సీసీ కెమెరాలో. ప్రతి ప్రోగ్రామ్ స్కూల్లో 4తోనే మొత్తం గ్రౌండ్ అంతా కవర్ అయ్యేటట్టుగా గుర్రాల రమేష్ గారు సీసీ కెమెరాలను ఫిట్ చేయడం జరిగింది. వారికి కూడా పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే రోషిరెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్, మేము పోయి సార్ మా పాఠశాలలో ఇట్లుందంటే నాకు తెలుసు సార్ మన పాఠశాల పరిస్థితి, మన స్కూల్ విషయం నేను అక్కడే చదివినా కాబట్టి అని ఎలక్ట్రికల్ వైరింగ్ లైనింగ్ అదొక్కటి పెండింగ్ ఉంది సార్, అది అయిపోవాల్సింది. గ్రౌండ్ లో ఎక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఉండొద్దని ఆ గోడ నుంచి ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ వరకు మొత్తం క్యాంపస్ అంతా ఎక్కడ కరెంట్ వైర్ ఉండొద్దనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ కేబుల్ కూడా సార్ ఆల్రెడీ ఇప్పించి ఉన్నాడు. పాఠశాలకు కావాల్సిన చైర్స్, ఒక 2 కంప్యూటర్లు కూడా ఇప్పించి ఉన్నారు. కాబట్టి వాళ్లకు రోషెడ్ సార్ కూడా పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇకపోతే తీన్మార్ మల్లన్న గారు, మన ఎమ్మెల్సీ గారు, ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు మన పిల్లలందరికీ ఆలేరు నియోజకవర్గం మొత్తానికి ఇస్తామన్నారు సార్. ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది, చాలా మండలాలకు అయిపోయినాయి. మన మండలంలో భాగంగా మన పాఠశాలకు పిల్లలు వేసుకున్నటువంటి షూస్ మొత్తం తీన్మార్ మల్లన్న గారే ఇప్పించడం జరిగింది. వారికి కూడా పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక ఐడి కార్డ్స్ కూడా ఆల్రెడీ సూదగాని హరిశంకర్ గౌడ్ అని వట్టూరు సూదగాని ఫౌండేషన్ పేరు మీద సారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక గత సంవత్సరం కూడా ఇచ్చి ఉన్నారు సార్ మనకు. ఈరగాని శ్రీనివాస్ గారు షూస్, టై, బెల్ట్ ను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మైక్ ను రిషి డాక్టర్ గారు ఇప్పించడం జరిగింది. ఇంత గ్రౌండ్ నీట్ గా ఉండడానికి ప్రధానమైన కారణం ఆకుల శ్రీనివాస్ గారు. ఇట్లా ఎంతమంది చెప్పినా తక్కువే సార్. గ్రామం అంటేనే దాతలకు నిలయం. మొన్న 2 రోజుల కింద డిఓ గారు వచ్చి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా మంది ఇంట్లో వచ్చారు, వీలు కాక కొద్దిమంది రాలేకపోయారు. కాబట్టి డిఓ గారు కూడా చాడలో నువ్వు ఎంత చేసినా తక్కువే అంటుండు. మేము ఇంత బాగా చేస్తున్నాం సార్ అంటే సముద్రమే నీ పక్కకుంది, ఎంత డెవలప్మెంట్, మాకు రూములు లేవు సార్ ఫస్ట్ అని చెప్తే, కాబట్టి మీకు ఏంది మొత్తం దాతలే ఉన్నారు అని దాతలను చాడ అంటేనే దాతలకు నిలయమని సారు మెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా చాడలో ఒక రకంగా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. కాబట్టి ఏమి ఉన్నా సరే మేము ముందుకు తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు దాతల సౌహృదయంతో స్పందించి పాఠశాల అభివృద్ధికి తమ వంతు పాత్ర నిర్వహించాల్సిందిగా కోరుతూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముందుగా విద్యార్థుల వైపు నుంచి సంతోష ఒకటి ఏం చేశాం సార్ అంటే పిల్లలందరికీ ఎన్నికల అవగాహన ప్రత్యక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పోలింగ్ ఏర్పాటు చేసి ఒరిజినల్ పోలింగ్ ఎలా ఉంటుందో అలాగే ఏర్పాటు చేశాం సార్. పిల్లలందరూ పాఠశాలలో ఉన్న పిల్లలందరూ కలిసి వాళ్ళ యొక్క SPL ను స్కూల్ పీపుల్ లీడర్ని ఎన్నుకోవడం జరిగింది. ఎక్కడుందమ్మాయి? స్కూల్ పీపుల్ లీడర్ గా ఆర్ఏ యశస్విత ఎన్నుకోవడం జరిగింది సార్. 96 మంది విద్యార్థులందరూ కలిసి ఓటింగ్ చేసి ఎన్నుకోవడం జరిగింది. ఆర్ఏ యశస్విత 10th క్లాసు SPL గా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ డిప్యూటీ SPL గా ఈ సంతోష ఎన్నుకోవడం జరిగింది. విద్యార్థుల చేత ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు. వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, రెస్పాన్సిబిలిటీ క్వాలిటీస్ పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళని ఎన్నిక చేయడం జరిగింది. ముందుగా డిప్యూటీ SPL ప్రసంగించాల్సిందిగా ఇండిపెండెన్స్ సందర్భంగా కోరుతున్నాం. ముందుగా మీ అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మన స్వతంత్ర అమరయోధులు చేసిన పోరాటం వల్ల మనం ఇలా ఉన్నాము. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్లో, కాలేజీలలో, వివిధ ప్రభుత్వ సంస్థ కమ్యూనిటీలలో ఎక్కడైనా జెండా ఎగరేస్తారు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ సందర్భంగా మనం స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి చర్చించుకుందాం. వాళ్ళు చేసిన పోరాటం వల్లే మనం ఈరోజు ఇలా స్వేచ్ఛను లభిస్తున్నాము. స్వాతంత్రం అంటే కేవలం వాళ్ళు పాలన నుండి విముక్తి మాత్రం పొందడం కాదు, ప్రతి ఒక్కరి సమానత్వం, విద్యా అవకాశాలు లభించడం. మనందరం మన దేశాభివృద్ధికి పాటుపడాలి. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఇలా అందరికీ చెప్తున్నాను. ఎవరైనా అన్నిట్లలో పోటీ చేయొచ్చు. వాళ్ళు ఇలా
ఇలా మనకందరికి ఇలా స్వతంత్రం తెచ్చారంటే వాళ్ళు మనం ఇలా మంచిగా పీడుస్తున్నాం, వాళ్ళ వల్లే మనం ఇలా బాగా ఉంటున్నాం. థ్యాంక్ యూ అన్నారు. Good morning to everyone, respected HM sir, teachers and my dear friends. My name is Kandula Vasavi from 6th class ZPHS Tada. Today I feel very proud to stand before you and speak a few words about Indian independence. 79th Independence Day wishes to all. Indian got independence from British rule on 15th August 1947. This day is very important in our history. Brave freedom fighters like Mahatma Gandhi, Nehru, Subhash Chandra Bose, Bhagat Singh and many other leaders fight great courage our country. So we say thanks to all our great leaders. We also read well and maintain discipline. Thanks to all. Good morning to all respected professors, teachers and my dear friends. My name is Ahmed. I am studying 6th class at ZPHS Tada. Today we gather to celebrate the 79th Independence Day. To beloved nation, 79th Independence Day wishes to all. We remember the sacrifice of our freedom fighters who fought against the Britishers. Independence Day is not just a celebration of our past but a reminder of the responsibilities we carry as citizens of a free nation. This year we celebrate under the theme Nation First, Always First, reflecting our commitment to putting our country above all else. Thank you. Jai Jawan, Jai Kisan, Jai Bharat. My name is Gautam. I am studying 9th class. Respected every year on August 15. On this day in 1947, India got freedom from British rules after many years of struggle. Thousands of freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh and Jawaharlal Nehru sacrificed their lives so that we could live in a free country. As Gandhiji once said, the future depends on what we do in present. So it is our duty to be responsible citizens and makes our country proud. Let always remember, freedom is not given, it is taken, said by Subhash Chandra Bose. Today we proudly host our national flag, sing our national anthem and feel proudly to be Indian. But freedom comes with responsibility. We must respect our country, follow rules, help others, work hard in our studies so that we can build a better future for India. Let us promise to be good student, honest human and kind human being. Ask not what you can do for your country. Ask what you can do for your country. Let us do our part with your country. Jai Hind, Jai Bharat. Thank you. Oh,
Respected Shamsa teachers and my dear friends, I wish you all Independence Day. I am Chaitanya of class 9, stand here to express my gratitude to all the dignitaries sitting over here. A great thanks to Anantula Sunil Reddy Garu for providing sports uniform this year and students diary this year. In the memory of his beloved grandparents, late Anantula Lakshmamma and Satyareddy Garu. Thank you, sir. And I thank Beth Venkateshwarlu, he had provided this beautiful stage for conducting assembly and showcase of our cultural program. Thank you, sir, for your love on our school. And I thank Sudagani Arshankar Gaud Garu for providing ID cards this year and last year. Thank you, sir. And I thank Gurrala Ramesh Garu for providing CC camera for the protection of our school. And I finally thank the great industrialist, the Sri Roshireddy Garu, for providing computers for our school and rearranged the electric poles which was in the middle of our ground. Thank you, sir. గారు అడ్వకేట్ హైదరాబాద్ హైకోర్టు హైదరాబాద్, శ్రీ పి ఆదిరెడ్డి గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, అండ్ శ్రీ మల్లారెడ్డి గారు ఫాదర్ ఆఫ్ మన డోనర్ రోసిరెడ్డి గారు నాన్న, మరియు పిఎస్ హెచ్ఎం గారు, తర్వాత ఏఐపిసి చైర్మన్. I have greatly immense to talk to you before about this Independence Day, great occasion, and this honor given this honor to me. ఈ రోజు ముఖ్యంగా ఈ 15th ఆగస్ట్ యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే మనం దీని వెనకాల చాలా ఎన్నో సాక్రిఫైసెస్ ఉన్నాయి. చాలా మంది దేశభక్తులు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1857, ది ఫస్ట్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని చెప్తాం. దాన్ని ఇండియన్ రెబెలియన్ అంటాం, లేకపోతే సిపాయిసీ మ్యూటిన్ అంటాము. అందులో అప్పుడు రాజుగా ఉన్నటువంటి బహదూర్ షా జఫర్ దగ్గర నుంచి చాలా మంది, రాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే, తర్వాత కున్వర్ సింగ్, హజరత్ మహల్ అని తామె 5-6 వీళ్ళందరూ తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తే అప్పటి నుంచి 90 సంవత్సరాల పాటు ఎంతో మంది దేశభక్తులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది. We were brutally ruled by the Britishers over 150 years. Since 1857 it was the ruling started by the British directly, British Queen directly. అంతకుముందు ఏదో కంపెనీ లెక్క ఉండేది, కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ 1857 నుంచి మొత్తం భారతదేశంలో అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కానించి మిగతా డైరెక్ట్ స్టేట్స్ కూడా, అన్ని ప్రావిన్సెస్ కూడా అన్ని బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళ యొక్క లాభం కోసం మన దేశం సర్వం కోల్పోయింది. మరి ఆ స్వాతంత్రం కోసం ఎంతో మంది దేశభక్తులు మరి ఆ 1885లో స్టార్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి గాంధీ యుగం వరకు మితవాదులు, అతివాదులు, గాంధీ శకంలో వచ్చినటువంటి నాయకులు ఎంతో మంది తమ ప్రాణాలను అడ్డంగా పెట్టి తమ జీవితాలను పణంగా పెట్టి త్యాగం చేస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. మరియు గ్రామస్తులకు శుభాకాంక్షలు. చిన్న విషయం ఏంటంటే స్కూల్ మళ్ళీ కూడా స్కూలు దీన్ని వినియోగించుకోలేదు. ఎందుకంటే ఒక రంగనాయ సార్ అన్నప్పుడు సక్సెస్ స్కూల్ మన చాడ సక్సెస్ఫుల్ అంటే అప్పుడే కూరెళ్ళ, ఆత్మకూరు, పల్లెళ్ళ, చాడ 4 స్కూల్ మండలం వల్ల ఒక 4 మండలం సక్సెస్ఫుల్ అయింది. అంటే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు. ఇంకోటి ప్రైవేట్ స్కూల్ కు డ్రెస్ ఇద్దామని ఎంబటి ఆ రోజు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చారు చాడకు. ఆ రోజు వెళ్ళాను ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్ అన్నట్టు అనిపిస్తున్న ఊర్లో పోతే కొంచెం దయచేసి మన ఊర్లో ఎవరో ముందుకు వచ్చి మేము ఉన్నాం అని చెప్పుకోరు అంతే. ఇంకా చాలా మాట్లాడేది, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేది. పెద్దలందరికీ మరి అదేవిధంగా విద్యార్థులకు, గ్రామస్తులకు, మరి యువకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ స్కూల్లో వేడుకలు జరుపుకుంటున్నామంటే దీని అంతటికి కారణం మన చాడ గ్రామంలో గతంలో చదివినటువంటి విద్యార్థులు ఈ రోజు ఉన్నత స్థితిలో ఉండి అనేక రకాలుగా మన స్కూల్ కు సహాయపడుతున్నారు. ముందుగా వారికి హృదయపూర్వకంగా అన్ని విధాలు సహాయం చేసిన సీసీ కెమెరాలు కావచ్చు, ఏది కావచ్చు, కావచ్చు, ప్రతి విషయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే మన పాఠశాలలో ఎప్పుడు అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా, బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్ వచ్చింది. దీనికి ఏంటంటే గురువు గారు, హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు మిగతా ఉపాధ్యాయులంతా తూచా తప్పకుండా పాటిస్తూ
సార్ వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని క్షణాల మీద అమలు చేయడం జరుగుతుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్కూల్లోకి నేను ఎప్పుడు వస్తా ఉంటా. గ్రామస్తులు యువకులు ఒక విషయం గమనించండి, మీ పనులకు వెళ్తుంటొచ్చు, మీరు ఖాళీ సమయం ఉన్నప్పుడు పాఠశాలకు వచ్చి మనం చదువుకున్న పాఠశాల కదా, ఒకసారి ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు పాఠశాలలో ఏం జరుగుతుందని వస్తే బాగుంటుందని యువతను నేను ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాను. దయచేసి యువకులు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే అందులో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, ఆరోగ్య సంబంధించినటువంటి హాస్పిటల్ కావచ్చు, అన్ని బాగుంటాయి. కాబట్టి ఊరు బాగుండాలంటే ముఖ్యంగా యువత ముందుండాలి. ప్రతి విషయంలో రాజకీయాలకు కోరకుండా ఊరు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సార్ ఎప్పుడు మాట్లాడిన పెద్దసార్ గారు ఒక 4 పేర్లే చెప్తా ఉన్నారు. దయచేసి నేనేమంటున్నా అంటే నెక్స్ట్ టైం వీళ్ళ పేర్లు కాకుండా ఇంకా మిగతా పేర్లు కూడా సార్ వారు అనౌన్స్ చేసే విధంగా యువకులు ముందుకు రావాలని ఆలోచిస్తా ఉన్నా, నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలిసినటువంటి మీరు పెట్టకపోవచ్చు, మీకు తెలిసిన వారు పెట్టేటువంటి స్తోమత కలిగి ఉంటారు. వారిని పరిచయం చేసినా సారు ఏ అవసరం ఉందో మీకు తెలియజేస్తే వారితో కూడా పెట్టించవచ్చు. మనమే పెడితే దాతలం కావాలనేది ఏం లేదు. మన ద్వారా ఇంకొకరిని తీసుకొచ్చి కూడా స్కూల్ కు ఏదో ఒక విధంగా సాయం చేపించచ్చు. ఆ విషయం కూడా చాలా యువకులు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. మరి రెండో విషయం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ గత సంవత్సరం 10 మంది పిల్లలకు 10 మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని చెప్పడం జరిగింది సారు. నేను కూడా చూసిన పిల్లలంతా స్థానికులే, నాకు సుపరిచితులే. ఎందుకు ఆ విధంగా సాధ్యమైంది అంటే పిల్లల పైన వారికి ఉన్నటువంటి ప్రేమ, వారికి ఉన్నటువంటి బాధ్యత, దానివల్ల పిల్లలు మంచి మార్కులతోటి పాస్ అయి చాడ స్కూల్ పేరు నిలబెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు టీచర్స్ కు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు నా యొక్క సూచన ఏంటంటే దయచేసి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్లు పక్కన పెట్టండి. అమ్మా నాన్న దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని చూడడం చాలా పిల్లలను చూసిన నేను. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు వాడాలి, ఏదన్నా యూట్యూబ్ లో అవసరం ఉన్నప్పుడు సెర్చ్ చేసి చూసుకోండి, కాదనడం లేదు. కానీ పదే పదే రీల్స్ చూడడం, ఫోన్ చూడడం వల్ల మీ మైండ్ అంతా డైవర్ట్ అయ్యి చదువు మీద దృష్టి ఉండదు. దయచేసి పిల్లలు గమనించండి. ఎందుకు చెప్తున్నా, పదే పదే నేను ఎప్పుడు మాట్లాడినా చదువు గురించి చెప్తున్నా. ఇక్కడ మహానుభావులు కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి వచ్చినటువంటి వారు. మొన్న డిఓ గారు కూడా ఒక మాట చెప్పారు, ఎవరికైనా గుర్తుందా ఇక్కడ విద్యార్థులకు? గత 2-3 రోజుల క్రితం డిఓ గారు రావడం జరిగింది యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు. సార్ ఒక మాట అన్నారు, ఎవరికైనా గుర్తున్నదా? మీరు ఈ రోజు కింద కూర్చున్నారు, రేపు ఇక్కడ కూర్చోవాలి మీరు అని చెప్పాడు. అవునా కదా? మరి ఎట్లయితే కూర్చుంటారు మీరు ఇక్కడ? చదువుకోండి. దయచేసి చెప్తా ఉన్నా, అమ్మా నాన్నలు ఊరు పల్లెటూరు వాతావరణంలో ఉన్నాం కాబట్టి వారి పనులలో వారెళ్ళినా మీ చదువు యొక్క సమయాన్ని మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఆ టైం టేబుల్ ప్రకారంగా మీరు చదువుకుంటే మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారు. రోజు కష్టపడాల్సింది ఏం లేదు. ఒక సాయంత్రం 1 అవర్, మార్నింగ్ లేవగానే ఒక 1 అవర్ కేటాయించండి, సరిపోతుంది. దయచేసి జీవితంలో 2 తిరిగి రాని ఉంటాయి. ఒకటి జీవితం, రెండవది సమయం. ఈరోజు మీరు ఇంత ఆనందంగా హ్యాపీగా కూర్చుంటున్నారు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా మీరు కూర్చోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, ఈ రోజు విద్యార్థి దశలో ఊరు తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఈ దశకు రారు. కాబట్టి మీరు చక్కగా విద్యార్థి దశను ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదివి మీ అమ్మా నాన్నలను కానీ మీ తోటి వారిని కానీ గౌరవించేలాగా మీరు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తా ఉన్నాను. మరి కొద్ది రోజుల క్రితం కొంతమందిని కలిసి వారిని పేర్లు తీసుకొని దాతలను సమకూర్చి అనేక విధాలుగా సహాయం చేయాలని అదే ఆలోచనలో ఉన్నాం. సాధ్యమైతే త్వరలోనే అటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయాలని ఆశిస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ స్కూల్ లాగా అనిపించట్లేదు సార్. నాకైతే ప్రైవేట్ స్కూల్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ నుంచి ప్రైమరీ స్కూల్ పిల్లలు దాదాపు 15 నుంచి 20 మంది పిల్లలు బయటకు వెళ్తా ఉన్నారు. నేను ప్రతిరోజు గమనిస్తా ఉన్నాను. మరి నేను ఒకవేళ అటువంటి పిల్లల తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నా, వారి పక్కింటి వారు ఉన్నా, మీరు ఇప్పుడైనా క్వశ్చన్ చేయండి, అక్కడ ఏమున్నది, ఇక్కడ ఏం తక్కువ ఉన్నదో ఒకసారి సూచిస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, నేను కించపరచడానికి మాట్లాడతలేను, సత్యం మాట్లాడుతా ఉన్నా, మామూలుగా ఇంటర్, డిగ్రీ తర్వాత అక్కడ టీచింగ్ చేస్తారు చాలా మంది. ఎవరో ఒక్కరిద్దరు మినహాయిస్తే డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు. మిగతా స్టాఫ్ అంతా 10th, ఇంటర్, డిగ్రీ తర్వాతనే ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్ని విధాలా క్వాలిఫై అయినటువంటి టీచర్స్ ఉంటారు. ఎన్నో పోటీ పరీక్షలు తట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ ఉన్నతమైనటువంటి గురువులు ఉంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి దయచేసి మిత్రులారా గమనించండి,
మన ఊరు మన బడిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. చెప్పాను సార్, వారు ఎప్పుడు అంటుంటారు స్ట్రెంత్ తక్కువ ఉంది అంటే నేను ఒకటే మాట చెప్తా ఉంటా పెద్ద సార్కు, సార్ మీరు విద్యలో పిల్లలను మంచి చదువు అందించండి, వారే మాట్లాడుకొని వచ్చేలా తయారు చేయండి సార్, మనం తిరగడం కాదని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. అదే విధంగా లాస్ట్ ఇయర్ వారు అన్న మాట ప్రకారంగా ఉన్న పిల్లలను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు. సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక ముందు కూడా అటువంటి విద్యను మనం అందిస్తే బయటికి ఎవరు వెళ్ళాలని నా యొక్క ఉద్దేశం. మరి అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో మరి మార్నింగ్ కూర్చోబెడతారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్లో మన పక్కన ఉన్నటువంటి టీచర్ రాజ్ కుమార్ సార్ 8 స్కూల్లో ఉంటాడండి. వాళ్ళ స్కూల్ టైం 9, కానీ 8 స్కూల్కి వచ్చి ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిగా కూర్చోబెట్టి పిల్లవాడిని చదివిస్తాడు. ఎందుకంటే మన పేరెంట్స్ అంతా గ్రామీణ కుటుంబం నుంచి ఉన్నటువంటి వారము గ్రామీణులం కాబట్టి వ్యవసాయ పనులని కూళ్ళని తమ పనులని వెళ్ళిపోతా ఉంటారు. ఇంటి దగ్గర చదవకపోయినా పిల్లవాడిని కనీసం ఒక 10-15 నిమిషాలన్నా కూర్చోబెట్టాలన్న ఆలోచనతో స్టాఫ్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని సార్ గారిని ఎర్లీగా రప్పించడం జరుగుతుంది, పిల్లలను చదివించడం జరుగుతుంది. ఇంకేం ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ పాఠశాలలో నేను అడుగుతున్నా. దయచేసి మిత్రులారా గమనించండి, ప్రైవేట్ లో ఏముండదు, డబ్బులు కడుతున్నామని చెప్పడం తప్పితే ఇంకొకటి ఏముండదు. పిల్లవాడి మీద అధికంగా ప్రెషర్ పెడతా ఉంటారు, అది అక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిల్లవాడు చదువుకున్నటువంటి వాతావరణం కల్పిస్తూ ఉంటారు. మరి అదే విధంగా ఇంకా అనేక మంది దాతలను మన స్కూల్ కు తీసుకొచ్చి అనేక విధాలుగా వారిని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొన్ని విషయాల్లో అదుపు తప్పినప్పుడు అదుపులో పెట్టడానికి కొంచెం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అది పేరెంట్స్ అందరూ గమనించి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మేడం చెప్పినట్టుగా ఈనాటి ప్రైమరీ స్కూలే రేపటి హై స్కూల్. ఈరోజు ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ అని ఉంటేనే రేపు హై స్కూల్కి లైఫ్ ఉంటుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ మాతో పాటు మంచి స్ట్రెంత్ పెంచడం జరిగింది. కాబట్టి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్స్ కూడా హై స్కూల్ వైపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ కార్యక్రమంలో తర్వాతి మా హెడ్ మాస్టర్ పైల యాదిరెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడే ముందు సారు పోయిన 26 జనవరి రోజు ఏమన్నారు అంటే 10th క్లాస్ పిల్లల్ని ఉద్దేశిస్తూ ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తామన్నారో వాళ్ళకు సపరేట్ ప్రైజ్ మనీని డిక్లేర్ చేసి ఉన్నారు. 516 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పారు. అన్న ప్రకారం సారు ఈరోజు టాపర్కు ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కాబట్టి పోయిన సంవత్సరం ఫస్ట్ టాపరు మల్గా భరత్ ఉన్నాడా, పైకి రా, 526 మార్క్స్తోని మన పాఠశాల నుంచి ప్రథమ స్థానంలో, మండలంలో మూటకొండూరు మండలంలో జిల్లా పరిషత్ స్కూళ్ళలో 3వ స్థానంలో నిలవడం జరిగింది. మన స్కూల్కి వచ్చే వరకు ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అబ్బాయికి సారు ఇస్తున్నందుకు పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ భరత్ కుమార్ను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలు అర్థమైందా సార్ చెప్పింది? ఈరోజు దాతల నుంచి మనం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు బేతి వెంకటేశ్వర సార్ కూడా 40-45 సంవత్సరాల క్రితం నాకు తెలిసి స్కూల్లో అలా కూర్చున్న సారే ఈరోజు మనకు దాతల రూపంలో ఇంత సహకారం చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు కూడా మరొకరికి దాతగా మారాలని, మారే స్వభావం చాలా నీళ్ళల్లో ఉందని సార్ గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ యాదిరెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలు, గ్రామస్తులు, యువకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నేను మాట్లాడాలా వద్దా? ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాం. 79. ఈ 70 అంటే ఇప్పుడు మనకు సంవత్సరానికి 2 పండుగలు వస్తాయి. ఇది ఆగస్టు పండుగ, రెండవది 26 జనవరి పండుగ. ఈ పండుగల గురించి మీ ఇంట్లో మీ పెద్దలకు, మీ తాతలకు, మీ అమ్మమ్మలకు, మీ నాయనమ్మలకు ఎప్పుడైనా చెప్పగలిగిరా? మీరు చెప్పలేరు. వింటున్నారు, గేట్ అవుతానే వదిలిపెడుతున్నారు. ఇది 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 పండుగ అందుకు చేసుకునేది. అప్పల పురాణ పండుగ కాదు ఇది. దేశం స్వతంత్రం కొరకు
దేశం కొరకు ఎవరు పోరాడినరో వాళ్ళ జ్ఞాపకార్థానికి మనం ఈ యొక్క 15th ఆగస్టు అనేది చేస్తున్నాం. మరి దీని యొక్క ఉద్దేశం మరి మనం తల్లిదండ్రులు చెప్పాలిగా, ఇంటికి పోయి చెప్పాలా? ఎప్పుడైనా చెప్పిరా? చెప్పలేదు. మీరు చెప్పలేదు. నేను మళ్ళీ 26 జనవరి వరకు మీ ఇళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లో నేను మీ అమ్మల నాయను అడిగి తెలుసుకుంటా ఎంతమంది మీ పిల్లలు మీతో 15th ఆగస్టు గురించి 26 జనవరి గురించి చెప్పింది అనేది నేను ప్రశ్నిస్తా. అక్కడి నుంచి నాకు సమాధానం రావాలి. వింటురా? మీరేమే కాదు, మన ఇంట్లో పెద్ద మనుషులకు, మన ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళకు, మా చుట్టాల పక్కాలకు ఈ యొక్క స్వతంత్రం యొక్క ఇంపార్టెంట్ ఏంటో వాళ్ళకి చెప్పాలి. స్కూల్ వాతావరణానికి వస్తే ఈ చాడ స్కూల్లో మంచి గుడ్ టీం ఉన్నది. టీం అంటే ఒక ఆటలు సెలెక్ట్ చేస్తారు. ఫుట్బాల్లో, హాకీలో 11 మంది, వాలీబాల్లో 6 మందిని, కబడ్డీలో 7 మందిని. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా 12 మంది ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే చాలా మంచి ఆటగాళ్ళు. నేనంటే నేను అన్నటువంటి అంటే ఎందుకు చెప్తున్నట్టే సబ్జెక్టు టీచింగ్లో కూడా పోటీ పడుతున్నారు. ఒక ఆయన మ్యాథ్స్ మంచి చెప్తున్నాడు, అగో నేను సైన్స్ చెప్పలేనా, ఇంకో ఆయన నేను సోషల్ చెప్పలేనా, ఇంకో ఆయన నేను హిందీ చెప్పలేనా అనుకుంటే కాంపిటీషన్లో వచ్చాను. ఇది కరెక్టేనా? నీ పిల్లల్ని అడుగుతున్నా, ఇది కరెక్టేనా? సార్లలో పోటీ పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మంచి గుడ్ టీం, ఈ యొక్క టీం ఎప్పుడు ఉండాలని చూస్తున్నాం. కానీ ఆ యొక్క రాజ్యాంగం సృష్టి ఎక్కడ తీసుకుపోతారో తెలియదు. వాళ్ళను ఏది పోయినా కూడా వాళ్ళు ఈ చాలా స్కూల్లో ఉంటారు, రేపొద్దు ఇంకొక విలేజ్కి పోతారు, చిన్నకుంటలు పోతారు. వాళ్ళ యొక్క సాంప్రదాయం ఆశయాలు అక్కడ కూడా అట్టే ఉంటాయి. అంటే అక్కడ విద్యార్థులకు, అక్కడ గ్రామస్తులకు అవి ఉపయోగపడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక టీచర్ గుడ్ అయితే, ఒక మంచి సబ్జెక్టు టీచర్ ఉన్నట్టయితే ఈ స్కూల్లో చెప్పిన అనుకోవద్దు, ఆయన ఎక్కడ పోయినా ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ అంతే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, పిల్లలను నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. మీ నుంచి మీ ఉపాధ్యాయునికి, మీ సబ్జెక్టు టీచర్స్కి ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసిర్రా? క్లాస్ టీంలో మీ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మీరు లేచి, సార్ ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది మాకు చెప్పు, ఇది మాకు అర్థమైతే లేదా అన్న విషయం ఎప్పుడన్నా వేసిర్రా మీరు? నా దృష్టిలో ఎవరు వేయరు. అట్లా వేసినప్పుడే ఆ టీచర్ యాక్టివిటీ ఉంటాడు. అమ్మో ఫలాని రంగడు వచ్చిండు, రంగడు మా డేంజర్, చాలా టూ లెవెల్, వాడు ఏ ఫస్ట్ అడుగుతాడు అని ఆ సార్ యాక్టివిటీ ఉంటాడు. కానీ మీరు ఆ సార్ని యాక్టివిటీ మీరు పరిగెత్తిస్తలేరు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చదువు విషయంలోకి వస్తే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి హోదాలో ఉండాలి, సంపాదించాలి. అప్పుడు మీ తల్లిదండ్రులకు చాలా హాయిగా, నా కొడుకు కలెక్టర్, నా కొడుకు డిఓ, నా కొడుకు అడ్వకేట్, నా కొడుకు సుప్రీంకోర్టు జడ్జి, ఇలాంటి యొక్క పదాలు వింటుంటే వాళ్ళ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ యొక్క హౌస్ పరిమాణం పెరిగిపోతుంది. మీరు హౌస్ పరిమాణాన్ని పెంచాలి. మీరు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు మోటకొండూరులో టీం ఎలాగ ఉందో ఆల్మోస్ట్ చాడలో మా టీం కూడా అలాగే ఉంది సార్. ఇప్పటికీ మన మోటకొండూరు నుంచి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు దాటింది. మీరు రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ మీ టీంను ఇప్పటికీ పిల్లలందరూ పనిచేస్తామని చెప్తూ, ఎంతకాలమైనా చాడలో మా టీము చెరగని ముద్ర వేసుకునే విధంగా పనిచేస్తామని మీకు మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ సూచనలు సలహాలకు. ఇకపోతే ఇప్పుడు 12:20 కావస్తుంది. మనం 7:30 స్కూల్కి వచ్చినాం, అంతేనా పిల్లలు? 5 గంటల పాటు మనం ఇంతసేపు కూర్చున్నా ఆకలి, మనకేం ఇబ్బంది అయితే లేదు అంటే మనం టిఫిన్ చేసినాం కాబట్టి ఇబ్బంది అవుతలేదు, అంతేనా? కాబట్టి మనం మొత్తం ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళందరికీ ఈ 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి పబ్బతి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి పాఠశాల వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనము అసలు ఇంత కలర్ఫుల్గా నేనైతే వచ్చిన సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సరంలో ఇంత కలర్ఫుల్ సెలబ్రేషన్స్ మన స్కూల్లో ఉంటాయని, ఇంత త్వరగా జరుగుతుందని ఆశించలేదు. కానీ దానికి ఒకే ఒక వ్యక్తి కారణం, సారే బేతి వెంకటేశ్వర్లు సార్ అనుకున్నట్టుగా మనకు స్టేజ్ నిర్మాణం చేసి ఇంత కలర్ఫుల్గా ఫంక్షన్ జరగడానికి, సెలబ్రేషన్ జరగడానికి, ఇదే కాదు ఏదైనా సరే. మొన్ననే డిఓ సార్ వచ్చింది సార్, ఇంకొంచెం ఒకరోజు పని ఉంది సార్, అదే లేబరు కొంచెం
ప్రాబ్లం చేయడం వల్ల అయిపోయింది సార్, లేకపోతే మీ చేతుల మీదుగానే చేయమన్నాడు సార్, వస్తున్నాడు అని చెప్పినాం. అది ఒక రోజు లేట్ అయినా మాకు కరెక్ట్గా అన్న ప్రకారం ఆగస్టు 15కు మన మొత్తం కలర్ఫుల్గా జరిగేటట్టుగా స్టేజ్ని అందంగా తీర్చిదిద్ది పాఠశాలకు అంకితం ఇచ్చినందుకు పాఠశాలకు వైపు నుంచి విద్యార్థులందరూ ఒకసారి కరతాల ధ్వనుల మధ్యన సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ అంటే చాడకే ఒక మంచి పేరు. చాడ నుంచి ఉత్తమమైన వ్యక్తుల్లో సార్ ఒక ఉత్తమమైన గుణం కలిగినటువంటి వ్యక్తి. ఏది అడిగినా వెనకపోకుండా నేనున్నా అని ప్రతిదానికి ముందున్నటువంటి వ్యక్తి. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ నూతన కళా వేదికపై ప్రారంభోత్సవ సందర్భంగా మరియు వేదికపై ఇది గౌరవనీయమైన గారు, స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణవేణి గారు, మరియు మన పెద్దలు మల్లారెడ్డి గారు, రిటైర్డ్ మాస్టర్ ఏబీసీ చైర్మన్ రసీదే గారు, మరియు వేదిక ముందున్న గ్రామస్తులు, విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకునేది జాతీయ పండుగ 79వ జాతీయ పండుగను జరుపుకుంటున్నాము. అయితే మీకు అందరికీ తెలుసు, ఈ స్వాతంత్రం వచ్చింది 1947 15th ఆగస్టు అని అందరూ తెలుసు. కానీ మనకి స్వాతంత్రం అర్ధరాత్రి 14వ తేదీ ఆగస్టు అర్ధరాత్రి రోజు పిల్లలందరూ కొద్దిగా గమనించాలి. మనకి స్వాతంత్రం అనేది 14 ఆగస్టు అర్ధరాత్రి 12 గంటలకు మనకు వచ్చింది. సో అందు గురించి మనం 15వ తారీఖు రోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. సో ఈ పండుగ ఎవరి సంవత్సరం చేస్తున్నాం అంటే ఉద్దేశం ఏంటంటే, ఆ స్వాతంత్రం రావడానికి బలిదానం చేసిన వాళ్ళు, పోరాడిన వాళ్ళని స్మరించుకోవడానికి మాత్రమే చేసుకుంటున్నాం మనం. అలాంటి స్వార్థం లేకుండా వాళ్ళు సేవ చేసి దేశం కోసం చేశారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు కావాలి, అవన్నీ ఆలోచించకుండా ఓన్లీ దేశానికి స్వాతంత్రం రావాలి, బానిసత్వం పోవాలనే ఉద్దేశంతో చేశారు. అటువంటి నిర్ణయాలతో వాళ్ళు ఆ విధంగా పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని కట్టుబెట్టారు. ఏ దేశం బాగుపడాలన్నా విద్య అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి విద్య రావాలి. విద్య అంటే ఓన్లీ 5వ తారీఖు 5వ క్లాసు 6వ తారీఖు క్లాస్, ఒక హై లెవెల్ అందరూ చదువుకోవాలి. అందరూ చదువుకోవడం కారణం ఎందుకు అంటే, మన దేశంలో జరుగుతున్న అంటే అమల్లో ఉన్న చట్టాలు కానీ వేరే రూల్స్ కానీ ఏవి ఉన్నా తెలుసుకోవాలి అంటే కంపల్సరీ విద్య కావాలి. నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నపిల్లలు ఎవరైనా చదువుతున్నారు వాళ్లకు ఒక గోల్ అనేది ఇప్పుడే ఉండాలి. ఏదో అందరిలాగా చదువుతున్నాం, పోతున్నాం, జాబ్ చేస్తున్నాం వచ్చే కదా, ఒక హై లెవెల్లో స్టడీ వస్తే మనము సమాజంలో ఏదైనా వెనుకు లేకుండా మన జీవితానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కొద్దిమంది అంటారు ఆస్తులు ఉండాలి, డబ్బులు ఉండాలి, అప్పుడు అవన్నీ కాదు. మన దగ్గర విద్య అనేది ఉంటే, హై క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే ఎవరి దగ్గర తలవంచవలసిన అవసరం లేదు. అది ఉండాలి అంటే కంపల్సరీ హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే అన్ని రకాల రూల్స్ కానీ చట్టంలో ఏమి ఉన్నాయి అవన్నీ తెలవాలి. అప్పుడే మనం సమాజంలో ఎవరికి భయపడకుండా తలవంచకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఏదైనా పని మీద ఏదైనా ఆఫీస్కి పోవాలంటే జేబులో డబ్బులు పెట్టుకొని పోకుండా పోలేము. మనం ఒకటి డబ్బులు పెట్టుకోకుండా పోవాలి అనే సంస్థ షాక్ అంటే ఒక స్కూల్ మాత్రమే. ఈవెన్ మన గుడికి పోవాలన్నా డబ్బులు పెట్టుకొని పోవాలి గుడికి. సో డబ్బులు పెట్టుకోకుండా ఏ శాఖకు పోవాలన్నా ఒకటే సంస్థ అనేది ఇప్పుడు మన విద్యాశాఖ అంటే స్కూల్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి వాళ్ళు సేవ చేస్తారు. కానీ ఈవెన్ గుడి పోయినా కానీ పంతులకి ఇస్తే నేను అది షటగోపం అంటారు కదా, అది పెడతారు. సో అలాంటి వేదిక ఇది. సో ఇలాంటి వేదికలో నేను ఈ ఊరిలో పుట్టి ఈ ప్లేస్లో చదివి నాకు ఈ
ప్రాంగణంలో ఒక వేదికను నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులు, మరి ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారు, వారి టీచింగ్ స్టాఫ్ వారు, అంటే నేను చూస్తున్నాను ఇప్పుడు జస్ట్ లాస్ట్ జనవరి రోజు వచ్చాను, అప్పటి నుంచి చూస్తున్నాను. మీరందరూ ఎట్లున్నారంటే పట్టుబదిలిన విక్రమార్కులాగా ఒకటి సాధించాలి, ఒకటి ఊరిలో ఒకటి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో అంటే ఎల్లప్పుడూ 24 hours దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నిన్న కూడా అబ్జర్వేషన్, నేను రాత్రి 11 గంటలకు నెట్వర్క్గా నాకు SMS పెట్టాడు. అంటే చూడండి, వాళ్ళు అన్ని పనులు విడిచిపెట్టి మొత్తం 24 hours స్కూల్ గురించి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక పేరు రావాలి. అందుకే నేను ఏమంటే పిల్లలు కూడా మీరు చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఒక గోల్ పెట్టుకోండి, అది కావాలి, ఇది చదవాలి. ఇప్పుడు అందరూ డిగ్రీ, పీజీలు అన్ని చదవాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఇప్పుడు మన ఊళ్ళో చేస్తున్నారు, వాళ్ళందరూ సగం చదివి మాత్రం ఉన్నారు. సో ఏ పని చేయాలన్నా, ఈవెన్ వ్యవసాయం చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా ఎడ్యుకేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కాబట్టి నేను అనేది ఇప్పటి నుంచి మీరు గోల్ పెట్టుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ఈ స్కూల్లో మీ అందరూ అదృష్టం ఏంటంటే ఇలాంటి టీచర్స్ దొరకడం. పేరు నేను కనిపెడుతున్నాను, ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ ఉన్నది, మీరందరూ కూర్చున్నారు, వాళ్ళు ప్రతి క్షణము మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఏం చేయాలి, ఏం చేయదు, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, ఎవరికి ఎంకరేజ్ చేయాలని వాళ్ళు టీచర్స్ వెనుకోండి మీ వెనుకోండి చూస్తున్నారు. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇంతటి అంటే నేను ఎప్పుడు ఇలాంటి టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ ఈ స్కూల్లో చూడలేదు. ఇప్పుడు మన కృష్ణవేణి మేడం గారు అన్నారు, మన హెడ్ మాస్టర్ గారు పూర్వ వైభవం చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. పూర్వ వైభవం కాదు, వాళ్ళు కొత్త వైభవం చేస్తున్నారు మన స్కూల్లో. ఇలాంటి వైభవం ఎప్పుడు లేదు, మాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు లేదు, ఇలాంటి వేదిక లేదు, ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఇట్లా వచ్చే వాళ్ళం పోయే వాళ్ళం దశ. ఇప్పుడు ఇవ్వండి మీ కళ్ళ డ్రెస్సులు, ఇన్ని రకాల సదుపాయాలు చేయడానికి ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఈ చాడలో చాలా మంది దాతలు ఉన్నారు. వారికి సరైన అనుభవం, వారికి అప్రోచ్ కాకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. కొంతమంది చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టే ఈ చాడ అనేది దాంట్లో నిలయం, ఏ ఊరిలో లేకపోవచ్చు. ఇప్పటికి అందరికీ తెలిసి వస్తున్నారు. అందరూ చేయడానికి ముందుకు రావడానికి రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సరైన రీతిలో అప్రోచ్ అయితే వాళ్ళు మన స్కూల్కి చేయడానికి ఏ విధంగా చేయడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. నేనే కాదు, ఒకటేదంటే నేను అందరిలో కూడా నేను అదృష్టమంది అనుకుంటాను. ఎందుకంటే నేను పుట్టిన ఊరిలో, నేను చదివిన ప్లేస్లో నాకు ఈ వేదిక నిర్మించడానికి అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. దానివల్ల ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నేను ఎప్పుడు చూస్తాను, ఇప్పుడు వీడియోలో నేను ఆఫీసర్ కోసం చూస్తుంటాను. నాకు ఏంటంటే ఇక్కడ కళ్ళకి వస్తుంటే నేను ఊరికి ఏం చేశానంటే చూపిస్తారు, మీ ఊరేది అంటారు అందరూ వచ్చి, సార్ మీ ఊరేది చూపిస్తాను, నా వీడియో చూడండి. అలా చూస్తుంటే ఎట్లా చూస్తుంటే గర్వం. సో ప్రతి ఒక్కరు ఏంటంటే పుట్టిన ఊరికి, చదివిన స్కూల్కు ఏదో ఒకటి సహాయం చేయాలి. సో కాబట్టి అందరిది ఆలోచించి అన్నిటికీ మూలం ఏంటంటే విద్య, క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ సంపాదించండి. పిల్లలందరూ ఒక గోల్ పెట్టుకోండి. ఆస్తులు కాదు, ప్రాపర్టీస్ కాదు. నేను చెప్పేటప్పుడు నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్ కాదు. ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మనుషులకు అవస్థలు తెస్తున్నాయి. ఒకరు కరెక్ట్గా లేరు, అందరూ పరిశ్రమలతో ఉన్నారు. జస్ట్ సంపాదించండి, తినండి, ఉండండి సార్, అంతేగాని ఇప్పుడు ఒకటంటే మీరు ఆస్తులు అంతస్తులు సంపాదించనుకోండి, మీకు శత్రువులు పెరుగుతారు. అదే మీరు ఎడ్యుకేషన్ని హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోండి, మిమ్మల్ని చూసి అసూయ వస్తుంది కానీ శత్రువులు కాదు. సో నేనేమంటే సమాజంలో మనం మంచిగా బతకాలంటే మంచిగా చదువుకున్న వాళ్ళని చూసి బతకాలి. ఆస్తుల విషయానికి వస్తే కింది వాళ్ళని చూసి బతకాలి. అంటే పిల్లలందరూ చూడాల్సింది ఒకటే, వేరే అలవాట్లు కానీ మీరు అందరూ అట్లీస్ట్ 25 years ఏజ్ వరకు ఈ ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఏది అడిగినా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరూ వేరే ఉద్దేశాలుగా సినిమాలు చూసి, నాటకాలు చూసి ఇలాంటివి చేయకండి. సో మనం జీవితంలో బాగుపడాలి, ప్రజలు తిరగాలి, అన్ని ప్రదేశాలు చూడాలి అంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేదంటే మీరు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఈ ఊరిలో చాలామంది ఉన్నారు సహాయం చేయడానికి. అడగకున్నా అంటే వాళ్ళు తెలిసి ఏదైనా ఇస్తారు.
ఒకటి నాకు రిక్వెస్ట్ ఏంటంటే వీటితో పాటుగా పిల్లలకు కొద్దిగా ఎక్స్కర్షన్ కూడా పెడితే బాగుంటుంది ఎవ్రీ ఇయర్. అంటే వేరే వేరే ప్రదేశాలు చూపించండి, వాళ్ళకి దానివల్ల నా నాలెడ్జ్ పెరుగుతుంది. ఎవరు ఎట్లా ఉన్నారు, అంటే ఎవరి లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అనేది వేరే వేరే ప్రదేశాలకు తెలుస్తుంది. ఎక్కడ ఒకటే దగ్గర ఉండడం ఇలాంటి కొద్దిగా కాకుండా అది ఒకటి ట్రై చేయమని నాకు రిక్వెస్ట్. విహార స్కూల్ అది ఎడ్యుకేషన్ టూర్స్ దానికి కావాలన్నా ఎవరైనా సార్ చేయడానికి రెడీ ఉంటారు. పిల్లలందరూ ఇది ఒక గోల్ పెట్టుకోండి, మేము ఒక ఉన్నత స్థాయి వరకు చదవాలి, చిన్న చదివాలి కాదు, హయ్యర్ స్టడీస్. ఇప్పుడు అందరూ సార్లు చెప్పినట్టు ఏంటంటే కలెక్టర్ పెద్ద పెద్ద పోస్టులకు పోవడాలంటే మీకు ఎడ్యుకేషన్ ఉన్నంతే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తలవంచుకొని తినే అవసరం సమాచారం ఉండదు. కాబట్టి మీకు ఒకటే నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టడీ మీద గోల్ పెట్టండి, అంటే ఒక లెవెల్కి పోవాలనే ఉద్దేశంతో పెట్టండి. అలాగే మీకు చేయడానికి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మన బాలగంగ గారి హెడ్ మాస్టర్ గారి అధ్యాపక బృందం ఉన్నది. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ మీ యొక్క అంటే మిమ్మల్ని మీరు ఉన్న టాలెంట్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ తీయడానికి ఇలాంటి ఒక వేదిక ఉంటే మీకు కూడా ధైర్యం వస్తుంది, చేస్తారు, మాట్లాడుతుంటారు, దాని అనుభవం వచ్చి ఫ్యూచర్లో పనికి వస్తుంది. సో కాబట్టి ఆ పర్పస్ అదే ఆలోచించి ఈ యొక్క వేదికను అడగగానే చేయడానికి నేను ముందుకు వచ్చి సహాయశక్తులు చేసి నిర్మాణం చేశాను. సో నా యొక్క మాటను నా యొక్క వాగ్దానాన్ని నేను ఈరోజు పూర్తి చేస్తాను. కాబట్టి మీకు ఈ అందుబాటులో ఉన్న అన్ని వాటిని ఉపయోగించుకొని మీరు ఎడ్యుకేషన్లో కాన్సన్ట్రేట్ చేసుకునే తర్వాత ఏంటంటే ఇప్పుడు మరి టీచింగ్ స్టాఫ్ అంటే చాలా మంచిగా మీ అందరి మిమ్మల్ని చేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం తెలుస్తుంది మాస్టర్ గారికి వాళ్ళ అధ్యాపకులకి ధన్యవాదాలు చూపిస్తాను. దేవాలయాల కంటే కూడా విద్యాలయాలకు సహాయం చేస్తేనే ఎక్కువ లాభం జరుగుతుంది సమాజానికి. అది మీరు అటు దేవాలయాలు వదిలిపెట్టలేదు, ఇటు విద్యాలయాలు వదిలిపెట్టలేదు. ఊళ్ళో దేవాలయాలు కట్టించారు, ఇక్కడ విద్యాలయాలకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఉదాత్త గుణంతో సహాయ సహకారాలు సేవ పొందే అవకాశం కలగాలని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మొన్న డిఓ గారు ప్రోగ్రాం వచ్చినప్పుడు మీరు అనివార్య కారణాల వల్ల అటెండ్ కాలేకపోయారు సార్. కాబట్టి మా పాఠశాల వైపు నుంచి ఒక చిన్న చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా వెంకటేశ్వర సార్ను కోరుతున్నాను. మిగతా వాళ్ళు గ్రామస్తులు వచ్చి మా స్టాఫ్ వచ్చి సార్ను సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కృష్ణారెడ్డి గారు కూడా మొన్న అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర సార్ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఉంటాం సార్. పిల్లలు సపోర్ట్ కొట్టాలి, తొందర సపోర్ట్ కొడితే ఫంక్షన్ క్లోజ్ అవుతాం. ఈరోజు మనం ఇంతసేపు ఓపికగా కూర్చోవడానికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసినటువంటి పబ్బతి శ్రీనివాస్ రెడ్డి సార్ను చిరు సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ చేతుల మీదుగా పిల్లలు సపోర్ట్ కొట్టాలి. ఇప్పుడు మన స్కూల్లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు సారు మన
లాస్ట్ ఇయర్ బ్యాచ్ పిల్లలకు సైన్స్లో 90 మార్క్స్ దాటిన వాళ్ళకు సార్ ప్రత్యేకంగా ప్రైజులు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరుగా సార్ పిలిచిన వాళ్ళు వచ్చి ప్రైజ్ మనీ తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు చూపించండి. తర్వాత టీచర్స్ స్టూడెంట్స్ అందరికీ ఈ యొక్క 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే నేను ఈ యొక్క సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేద్దాం, తర్వాత ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి మొబిలైజ్ చేయడానికి బాగా స్టూడెంట్కి ప్రైజెస్ పెట్టిన. 90 అబవ్ వస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తానని చెప్పి చేశాను, నేను అనౌన్స్ చేసిన. అయితే దానికి సక్సెస్ఫుల్గా నేను ఆ ప్రయోగాన్ని అంటే ఆ చేసిన అనౌన్స్మెంట్కి చాలా స్పందించారు. అందరూ 90 దాకా వచ్చారు, క్లోజ్కి వచ్చారు. 90 క్రాస్ చేయడం 4 క్రాస్ చేశారు. ఎక్సలెంట్గా చదివారు. ఇది మంచి హెడ్ మాస్టర్ ఇచ్చిండు. నేను సాధించాల్సిన గోల్ అది ఉంది నాది. అది సార్ ద్వారా నేను దాన్ని తీర్చుకుంటున్నాను నేను. ఎందుకంటే మంచి డేటింగ్ డాషింగ్ మనకి హెడ్ మాస్టర్గా రావాలనుకున్నా. నేనుండే కొంచెం ప్రాబ్లం ఏంటి అనుకున్నా, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది సార్ రాకపోతే. కానీ సార్ అవడం వల్ల నాకన్నా బాగా చేస్తుంది సారు. కాబట్టి ఈ స్కూల్ మంచి రోజులు వచ్చినాయి, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రైజెస్ 90 అబవ్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాను. 10 వచ్చారు, మిగతా వాళ్ళు కూడా క్లోజ్ వచ్చారు 90కి. కాబట్టి అందరూ స్వీకరించండి. నెక్స్ట్ బ్యాచ్ 16 మంది ఉన్నారు. వాళ్ళకి క్యాష్ కూడా రిజర్వ్ చేసి పెట్టినా నేను. భరతరాజ్ 100కి 97 మార్క్స్ వచ్చినాయి. టేక్ ద క్యాష్ ప్రైజ్. సైన్స్ నాది ఫిజికల్ సైన్స్. దీన్ని సైన్స్ మొత్తం కలిపి ఫిజికల్ సైన్స్ విడదీయలేము మనం. కాబట్టి దీన్ని ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్, బ్యాలెన్స్ కంబైన్ ఉంటుంది. కానీ మటుకు విడదీయలేము కాబట్టి 100కి 97 క్యాష్ చేసిండు. ఎక్సలెంట్ మార్క్స్. ఇది టోటల్ మార్క్స్ లో మంచి డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ మార్క్స్ 100కి నేరుగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ పల్లవి 96 మార్క్స్. పల్లవి వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు లేదు, మన ఏ క్లాస్ ఉన్నాడు భరత్ కమ్ టు ద డాష్ టేక్ క్యాష్ ప్రైజ్. 96 మార్క్స్ వచ్చినాయి సైన్స్ లా. సైన్స్ అవి మంచి పేరు ఇచ్చారు. ఇక రిజల్ట్ సైన్స్ యొక్క పవర్ ప్రైజ్ అనుష్క 94 మార్క్స్. అనుష్క వాళ్ళ తమ్ముడు కమ్ టు ద డాష్. ఓకే సార్, 94 మార్క్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్ సార్. తర్వాత 4th ప్రైజ్ పి సాయి చరణ్ 91 మార్క్స్ వచ్చాయి. నాకు రిటైర్మెంట్ 6 years. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి 16 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుంటా. సార్తో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయాలంటే ఎక్కువ మంది 90 దాటియాలి మనం. కాబట్టి 16 మందిలో మాక్సిమం 90 దాటించే ప్రయత్నం చేయండి. అంతేనా అమ్మాయి? 10th క్లాస్ ఎక్కువ మంది దాటియాలి. ఓకే రైట్. కార్యక్రమంలో చివరగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఉపాధ్యాయులు మరియు వేదిక అలంకారప్రాయమైన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మానవత్వం పరిమళించిన మంచి మనుషులందరూ మన చాడ గ్రామంలోనే ఉన్నారు అనడానికి నిదర్శనం మన వేదిక మీదనే ఉన్నారు. పాఠశాల అంటేనే సకల కళల సమాహారం, ప్రతిభకు వేదిక. అలాంటి వేదికకే వేదికను అందించిన శ్రీమతి శ్రీ వేది వెంకటేశ్వర్లు విజయలక్ష్మి గారికి సదా మా పాఠశాల ధన్యవాదాలు తెలియజేస్తుంది. విశాల హృదయం అనంతంగా ఉండి మా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ డైరీలను అందించిన శ్రీ అనంతుల సునీల్ రెడ్డి గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా అవుతుందంటే దానికి కారణం వేదిక మీద మైక్ గాత్రం. దానికోసం మాకు మైక్ డొనేట్ చేసిన డాక్టర్ ఋషి గారికి ధన్యవాదాలు. మా పాఠశాలకు వెలుగులు నింపడానికి ఎలక్ట్రిక్ కేబుల్స్ మరియు కంప్యూటర్స్ ను అందించినందుకు శ్రీ జక్కా రోషిరెడ్డి గారికి ధన్యవాదాలు. మీ భద్రత మా బాధ్యత అని తెలుపుతూ మా పాఠశాలకు సీసీ కెమెరాలను అందించిన శ్రీ గుర్రాల రమేష్ గారికి ధన్యవాదాలు. గ్రామ యువనేత మా పాఠశాలకు మట్టి ప్రదాత శ్రీ ఆకుల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మా పాఠశాల విద్యార్థుల ఉనికి ఉన్నతంగా ఉండాలని, ఐడెంటిటీ ఎంతో అవసరమని ఐడెంటిటీ కార్డ్స్ అందించిన శ్రీ సూదగాని హరిశంకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు. భీష్మ పితామోహన్ లాగా మా పాఠశాలకు పెద్ద దిక్కుగా ఉన్న పైల యాదిరెడ్డి సార్కి, జక్కా మల్లారెడ్డి గారికి సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా విద్యార్థులు ఇన్ని గంటలు కూర్చొని సంతోషంగా ఈ వేడుకలను వీక్షిస్తున్నారంటే కారణం అన్నపూర్ణలాగా అమ్మలాగా మా పిల్లలకు అమ్మలాగా అన్నపూర్ణలాగా మా పిల్లలకు
పులిహోరను అందించినటువంటి పబ్బతి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. యూనిఫామ్ తో పాటు సంపూర్ణంగా అన్ని ఐడెంటిటీ కార్డులు అన్ని ఉంటే, షూస్ కూడా ఉంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ శ్రీనివాస్ మల్లన్న గారు మా విద్యార్థులకు షూ అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఏఏపీసీ చైర్మన్ నస్రీన్ సుల్తానా గారికి, మా ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ వేడుకలు సఫలం అవుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. జై హింద్.